కానీ లోకంలో పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను అన్నది. యేసు ప్రభు ఉపమానంలో వాడిన ఆ మాటలోని ఆ డెప్త్ చూడండి ఒకసారి. ఎక్కడ టచ్ చేశాడు చూడండి, ఎవరిని టచ్ చేశాడు ఆ మాటలో. చనిపోయి తిరిగి బ్రతికింది మనం. అపరాధముల చేత పాపముల చేత ఒకప్పుడు ఎట్లా బతుకుతున్నామో, ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం జీవించామో ఒకప్పుడు తెలియదు. మనం తల్లిననే మాట తెలియదు, తండ్రిననే మాట తెలియదు, చెల్లిందనే మాట తెలియదు, తోడబుట్టిన వాళ్ళని అక్కననే మాట తెలియదు, ఎవరినేమనే మాట తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, నైతిక విలువలు తెలియదు. పశువు కంటే హీనంగా బ్రతికినటువంటి బ్రతుకు మనం. ఘోరమైన పాపాలలో విచ్చలవిడి జీవితంలో జీవించి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించాడు. క్రీస్తులో, క్రీస్తునందు, క్రీస్తును బట్టి మనల్ని బ్రతికించాడు. ఇది మన రక్షణానుభవం మొదటి అంశంలోని విషయం, ఆరంభపు మెట్టులోని అంశం. మరి తప్పిపోయి దొరికెను అంటే ఎవరో తెలుసా? రక్షణలోనికి వచ్చి కూడా కొంతమంది తొట్టుపడతారు చూడండి, త్రోవ తప్పుతారు చూడండి. రక్షణలోనికి వచ్చి కూడా మళ్ళీ పాపంలోనికి జారిపోతారు కొంతమంది. వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నా ప్రేమను నువ్వు ఎరుగుంటే, నా కుమారుడా నేనేందో నీకు తెలిసి ఉంటే, నువ్వు అందులో బతకవో